అందరికీ నమస్కారం. బోగస్ పెన్షన్ల ఏరవేతకు రంగం సిద్ధం చేశారు. పెన్షన్ తనకి సంబంధించిన బృందాలుగా వస్తున్నారు. అయితే మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి 2025 జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయనున్నారు. అయితే దీనికి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క నకిలీ పత్రాలతో లేదా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా లేకుండా పెన్షన్స్ అనేవి పొందుతున్న వారి కోసం ఈ యొక్క తనిఖీ అనేది నిర్వహించనున్నారు. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి. అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఏపీలో నకిలీ వైద్య ధృవపత్రాలతో అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు అనేవి నిర్వహించనున్నారు. ఎవరైతే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ అనేది పొందుతున్న వారు ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ సంబంధించినవి ఎవరైతే నకిలీ ధృవపత్రాలు అంటే వీళ్ళకి అర్హత లేకుండా కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ సంబంధించినవి నెక్స్ట్ దీంతోపాటు ఈ యొక్క పరీక్షలు అంటే ఇప్పటికి మనకి సదరం అనేది స్లాట్స్ అనేవి బుక్ అవ్వడం లేదు. ప్రస్తుతానికైతే సదరం స్లాట్స్ అనేవి ఆఫ్ చేశారు. ఎందుకంటే మనకి 2025 ఏప్రిల్ మే వరకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క దీన్ని చూస్తారు కాబట్టి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ స్లాట్స్ అనేవి ఆపడం జరిగింది. ఏప్రిల్ మే వరకు కూడా ఈ యొక్క సదరం స్లాట్స్ అనేవి ఉండవు. కొత్త వైకల్య ధృవపత్రాలు అంటే సదరం సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం అనేది తాత్కాలికంగా నిలిపివేసింది. వైకల్య సర్టిఫికేట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించేందుకు వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అనేది కార్యాచరణ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనవరి 1 నుంచి సదరం క్యాంపులు సదరం స్లాట్స్ అనేవి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే దీనికి సంబంధించిన ఒక ప్రకటన హెల్త్ డైరెక్టర్ అనేది మనకి చేయడం జరిగింది. వికలాంగ ధృవీకరణ పత్రాల తనిఖీలు పూర్తయ్యే వరకు కొత్త వికలాంగ సర్టిఫికేట్లు అనేవి జారీ అనేది చేయరని మనకి ప్రభుత్వం నుంచి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అందుకు మనకు చూసుకున్నట్లయితే ఇప్పటికే సదరం అనేది తీసుకొని దాని ద్వారా ఈ యొక్క పెన్షన్ అనేది 6,000 నుంచి మనకి యొక్క 15,000 వరకు కూడా పొందుతున్న వారికి ఈ యొక్క దీనికి ఎవరైతే వెరిఫికేషన్ అనేది చేయనున్నారో ఈ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే డిఎంఎండ్హెచ్ఓ పెన్షన్కి సంబంధించింది 15,000 10,000 పెన్షన్స్ అనేవి పొందుతున్న వారికి తనిఖీ ప్రక్రియ అనేది ఇలా జరుగుతుంది. పెన్షన్ తనిఖీ బృందాలు అనేవి రానున్నారు. రూరల్ మరియు విలేజ్ పంచాయతీ లెవెల్లో అయితే ఆర్డీఓ ఎంపీడీఓ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఎన్ఎం స్పెషల్ మెడికల్ టీం అనేది రానుంది. అర్బన్ మెడికల్ మండల్ మరియు మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మరియు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఏఎన్ఎం మరియు స్పెషల్ మెడికల్ టీం అనేది రానున్నది. అలాగే మనకి అర్బన్కి సంబంధించినది చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఇన్ఛార్జ్ మరియు డిఎంఎండ్హెచ్ఓ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మరియు స్పెషల్ మెడికల్ టీం కూడా రానున్నారు. ఇలా మనకి టీంల వారీగా రానున్నారు. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా విడతల వారీగా ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే ఈ యొక్క సరైన ధృవపత్రాలు ఉన్నాయా లేవనేది చెక్ చేయడానికి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేయనున్నారు. అయితే అప్పటి వరకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేవి స్లాట్స్ అనేవి కొత్తగా మీకు బుకింగ్ అవ్వు. ఎవరైనా సదరం స్లాట్స్ అనేవి మళ్ళీ ఎప్పటి నుంచి బుక్ అవుతాయి అనేది మన వీడియోలో మీకు వివరిస్తాను. ఇంకా మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.